ఉన్నదనుకోండి ఆ దాని కింద లెక్కలో కాదు. మరి ఎలా తెలుసుకోవాలంటే తెలుసుకోవాలి, వెతకాలి, మొత్తం తెలుసుకొని దానం చేయాలి. అప్పుడు మీ అకౌంట్లోకి మీ జన్మలో 100 ఏళ్ళు బతికారనుకోండి, మీరు ఒక్కరికి లేని వాళ్ళు దానం చేశారనుకోండి, మీ 100 ఏళ్ళ జన్మ ధన్యం. మీ 100 ఏళ్ళ జన్మ ధన్యమైనట్టు ఒక్కరికి చేసిన లేని వాళ్ళు. కాబట్టి దాన్ని ఏమంటారు? దానము అనే దాన్ని దానం అంటారు. ప్రతి దానికి దానం అనే పదం వాడకూడదు. అసలు నిజంగా చెప్పాలంటే అన్నాన్ని ఎప్పుడు కూడా దానం చేయకూడదు. అన్న దానము అనే పదమే వాడకూడదు. కానీ ఈ రోజుల్లో దానం అనగానే వస్తారు, ఉట్టిదంటే ఎవరు రాదు, ముందరికి వస్తారు. కాబట్టి అందుకే ఇప్పుడు అనాథ ఇది అంటారు కదా, అనాథ గురుకులమో ఇది ఉంటుంది, అనాథాశ్రమం అంటారు కదా. అక్కడ అసలు అనాథలు ఎవరున్నారండి ఇక్కడ? నిజంగా వాళ్ళకి సపోర్ట్ ఉంటే అనాథ అనే పదం వాళ్ళ దగ్గర రాలేదు. నిజంగా చెప్పాలంటే అనాథ అనే పదము వాళ్ళ దగ్గర వాడకూడదు.